డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. నిన్న ఫార్ములా 1 ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరై వచ్చిన తర్వాత నోటికి ఎంత మాటలు వస్తే అంత మాటలతోటి తన నోటి దురుసును మొత్తం మరొకసారి ప్రదర్శించుకున్నాడు. అసలు ఈ బీఆర్ఎస్ పార్టీలోనే నాయకులు అంటే అధినాయకుడైన కేసీఆర్ దగ్గర నుంచి క్రింది స్థాయి వాళ్ళ వరకు ఇలాంటి నోటి దురుసు ప్రదర్శించటం చాలా సర్వసాధారణం, పరిపాటి అయిపోయింది. కానీ నిన్న ఏసీబీ 9 గంటల పాటు విచారించిన దాంట్లో చాలా వాటికి కేటీఆర్ సమాధానం చెప్పకుండా నీళ్లు నవ్వినట్టుగాను మౌనంగా ఉన్నట్టుగాను సమాచారం వస్తున్నప్పటికీ బయటకు వచ్చిన ఈయన ప్రగల్భాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. అక్కడి నుంచి యాక్చువల్గా వెళ్ళబోయే ముందునే నన్ను అరెస్ట్ చేస్తారు, నేను 15 రోజులు జైల్లో రెస్ట్ తీసుకుంటాను అని ట్వీట్ పెట్టి మరి ఏసీబీ విచారణకు వెళ్ళి ఆయన అరెస్ట్ కాకుండానే బయటకు వచ్చాడు. వచ్చి రాగానే మరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఓ పెద్ద మీటింగ్ పెట్టి ఇది ఒక లొట్ట పీస్ కేసు, దీంట్లో సాగదీసి మరగేసి తిరగేసి క్వశ్చన్లు అడిగారు. అసలు హౌలా రేవంత్ రెడ్డి అని చాలా నోటికి ఎంత మాటలు వస్తే అంత మాటలతోటి మాట్లాడటం జరిగింది. అసలు ఇలాంటి మాటలు కేటీఆర్ ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశంలో ఏసీబీ దగ్గర ఉన్న సమాచారం ఏమిటి? ఇంకా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎందుకు అంత భయపడాల్సి వస్తుంది? ఈ మాటలు రావటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అది వాళ్ళ లోపల దాగి ఉన్న భయమేనని చాలామంది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. దానికి గల కారణం ఏమిటి, ఆ భయం ఎందుకు పడుతూ ఉన్నారు అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇప్పటికీ చాలామంది మన కుండబద్దల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. కొత్తగా చూసే వాళ్ళైనా సరే మన ఛానల్లో వీడియోలు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక అసలు విషయానికి వస్తే నిన్న ఏసీబీ విచారణ 9 గంటల పాటు సాగితే కేసీఆర్ చెప్పిందైతే ఏమీ లేదు, తనకేమీ తెలియదు అన్నట్టుగా, అందులో నాకేం సంబంధం లేదన్నట్టుగాను, లేకపోతే కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పకుండాను, ఇలాగనే కొన్ని దాటవేత ధోరణులతోటి కొన్ని తిరగేసి చెప్పే ధోరణులతోటి సమాధానం ఇచ్చినట్టుగా కొంత సమాచారం బయటకు వచ్చింది. యాక్చువల్గా ఇదేం అధికృతంగా బయటకేం రాదు, కానీ కొన్ని లీకుల ద్వారా వచ్చిన సమాచారం అయితే కేటీఆర్ అక్కడ డంగ్ అయిపోయాడు. అక్కడ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాడు అనేది బయటకు వినిపిస్తున్న వాదన. ఇక దాంతో బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ కూడా బర్రన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆల్రెడీ కార్యకర్తలను పోగేసి పెట్టారు. ఎందుకంటే కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లే ముందుగానే ఒక ట్వీట్ చేశాడు. దానికి గాను కొంత పార్టీ వర్గాలు కూడా సమాయత్తం చేశారు. కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కనుక ఇక నిరసనలు తెలియజేయడానికి రోడ్ల మీద పట్టడానికి ఊరంతా మరి కార్యకర్తలను పోగేసి పెట్టడం కానీ, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కూడా అందుకు తగ్గట్టుగా ఈ కార్యాచరణ కూడా కొంత ప్రణాళిక కూడా చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. కాకపోతే నిన్నైతే ఏసీబీ అరెస్ట్ చేయలేదు. యాక్చువల్గా ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయ్యి, ఇందులో మనీ లాండరింగ్ జరిగిందనే దాంట్లో ఈడీ కూడా ఎంటర్ అయింది. మరి అది ఎందుకు ఎంటర్ అయింది అనే దాని మీద ఇంకా ఒక క్లారిటీ రాకపోయినప్పటికీ ఏసీబీ విచారణ మాత్రం గట్టిగానే జరిగింది. కేటీఆర్ హాజరై తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వచ్చి పార్టీ ఆఫీస్లో ఆయన ఈ ఎదురుగా ఉన్న తన సొంత కార్యకర్తలు వీళ్ళందరితోటి మరి పిచ్చాపాటి మాట్లాడుతూ మైక్ తీసుకొని, నేను ఒకప్పుడు రేవంత్ రెడ్డిని హౌలా అన్నాను, ఎందుకన్నాను అని అంటే అని ఒక పెద్ద ఉపోద్ఘాతమే చెప్పాడు. తెలంగాణ ఆవిర్భావం అయిన తర్వాత దగ్గర నుంచి ఇంతవరకు మరి జై తెలంగాణ అనని ఈ రేవంత్ రెడ్డిని ఏమనాలి, హౌలా రేవంత్ రెడ్డి అనకూడదా అని ఇలాగనే ఒక పెద్ద వ్యాఖ్యానం చెప్పుకుంటూ రావటమే కాకుండా అసలు ఏముందాయా ఈ కేసులో అని ఎప్పుడు కేసీఆర్ కూడా ఇలాగనే మాట్లాడుతూ ఉండేవాడు. ఏముంది అని ఒక చాలా తీసివేత ధోరణిలో ఉండేది. కేటీఆర్ కూడా ఖచ్చితంగా దాన్నే పుణికిపుచ్చుకున్నాడు. కేసీఆర్ మాట్లాడే ఇలాంటి దుందుడుకు మాటలు కావచ్చు, వెటకారపు మాటలు కావచ్చు, ఇలాంటి కొన్ని అసందర్భ ప్రేలాపనలు కావచ్చు, ఇదే రాజకీయం అనుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం దాన్నే నేర్చుకున్నారు. యాక్చువల్గా ఎవరూ లేని రోజుల్లో కేసీఆర్ ఇలా ఒకటి అరా మాటలు మాట్లాడి ఆయన అటెన్షన్ మొత్తం ఆయన వైపు గ్రాప్ చేసుకోవటానికి, ఎక్కువ మంది తన మాటలను వినటానికి. ఎందుకంటే కేసీఆర్ ఇంతకుముందు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా
క్లాసులు చెప్పడానికి కావచ్చు, ఎక్కువగా మంచి వక్తలాగా ఆయనకు బాగా పేరు వచ్చింది. ఆ తరువాత ఆయన ఏదో మంత్రి పదవి ఆశించాడు, ఇవ్వలేదనే కారణానికి ఆయన బయటకు వచ్చి ఈ తెలంగాణ ఉద్యమం తీశాడు అనే ఒక అపవాదు కూడా ఆయన మీద ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాత్రం మంచి వక్తగా పేరుండేది. అందులో ఈ తెలంగాణ ఉద్యమం సమయంలో కావచ్చు, ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత దానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తూ ఉన్న సమయంలో కూడా కావచ్చు, ఇలాంటి మాటలు చాలా మాట్లాడతాడు. ఎవరిని పడితే వాళ్ళని, అసలు మీడియాని, ఏబిఎన్ని, మిగతా వీళ్ళందరినీ కూడా బొందదీసి 100 అడుగుల లోతులో పాతి పెట్టేస్తాను అనే మాటలు కూడా చాలా రకాలైన మాటలు ఆయన మాట్లాడాడు. అలాంటిది ఇప్పుడు కేటీఆర్ దాన్ని పుణికిపుచ్చుకొని హౌలా రేవంత్ రెడ్డి అనేది కానీ, ఏముంది ఈ కేసులో, లొట్టపీస్ కేసు, ఒక లొట్టపీస్ కేసు ఒకటి తీసుకొని వచ్చాడు ఈ లొట్టపీస్ ముఖ్యమంత్రి అనే దాంట్లో కానీ ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, కేటీఆర్లో ఉన్న భయాందోళన మాత్రమే అనేది కొంతమంది విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. కేటీఆర్ చాలా రోజులుగా తాను అరెస్ట్ అవుతాననే విషయంలో కానీ, తన పార్టీ బీఆర్ఎస్ పార్టీ చిన్నగా అంతర్ధానం అయిపోతుందనే విషయంలో కానీ చాలా భయపడుతూ ఉన్నాడు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి దెబ్బల మీద దెబ్బలే తగులుతూ ఉన్నాయి తప్ప, ఏ ఒక్క రోజున వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ, వాళ్ళు చేసిన పనులకు కానీ ప్రజల దగ్గర నుంచి అప్లాజ్ రాలేదు అనే దాని మీద వాళ్ళు కొంత భయాందోళనలో ఉన్నారు. అందుకనే మొన్ననే కవిత వీళ్ళతో విభేదించి కొన్ని మాటలు బయట చెప్పిన దాని ప్రకారంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కూడా సిద్ధపడిపోయాడు. అన్ని ఎందుకు అని అంటే, ఇలాంటి కేసులు మొత్తం నుంచి తప్పించుకోవడానికి. ఎందుకంటే ఎక్కడో ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ దాంట్లో ఇటు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది, ఇటు తెలంగాణ నుంచి కవిత లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఇంక్లూడ్ అయ్యి అరెస్ట్ కూడా అయ్యింది కవిత. ఆ అరెస్ట్ అయిన తర్వాత బీజేపీ నన్ను అరెస్ట్ చేసిందనే కారణానికి మరి కవితలో కోపం ఉండొచ్చు, కానీ అలాగనే నన్ను కూడా ఎక్కడ రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తాడో, ఒకవేళ కాపాడటానికి కేంద్రంలో ఎవరన్నా నాయకులు మనకు ఉంటే బాగుంటుంది అనే దాంట్లో బీజేపీని అంటిపెట్టుకోవడానికి, అసలు బీజేపీ పార్టీతో కలిసిపోవడానికి కేటీఆర్లు ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం బయటకు వినిపించింది ఆ రోజున. చాలా టీవీల్లో అసలు బీజేపీలోకి బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోతుంది కూడా అని అనుకుంటున్న తరుణంలో ఈ కవిత విషయం మొత్తం బయటపెట్టి ఇప్పుడు మింగాలేక కక్కాలేక అన్నట్టు అటు బీఆర్ఎస్లో పార్టీని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేయలేక, ఇటు రేవంత్ రెడ్డితో పోరాడలేక ఇలాంటి మాటలతోటి కాలయాపన చేస్తూ ఉన్నారు. కానీ ఏసీబీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా ఇప్పుడు చాలా అంశాల్లో మరి కేటీఆర్ ఇరుక్కుపోయే విధంగానే కనిపిస్తుంది. అరెస్ట్ కూడా అయ్యే అవకాశం ఉంది. దీని తరువాత మరి ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కూడా చాలా సమాచారం, ఈ ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, వీళ్ళు చెబుతున్న సమాచారం ప్రకారంగా ఇటు కేటీఆర్ అటు హరీష్ రావు ఇద్దరూ ఇరుక్కుపోయే విధంగా కనిపిస్తూ ఉంది. యాతావాత చూస్తే కవిత అందుకే బయటకు వచ్చేసినట్టుగాను, తాను సొంత పార్టీ పెట్టుకోవడానికి కూడా సిద్ధపడిపోతున్నట్టుగా కనపడుతోంది. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే కేసీఆర్లోను కేటీఆర్లోను విపరీతమైన భయం మూలానే ఎక్కువగా వీళ్ళు బయటకు అరుస్తున్నారు అని ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. ఇదే ఈరోజు కుండబద్దలు.